మీరు కుంభరాశివారైతే ఈ వీడియో మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది. నేను చెప్పేది చాలా ముఖ్యం, చాలా శక్తివంతం, చాలా రహస్యం. ఎందుకంటే అడుత్త 15 రోజుల్లో మీ జీవితంలో ఒక అద్భుతమైన విప్లవం జరగబోతోంది. ఇది మీరు ఎన్నడూ ఊహించని మార్పు. ఇది మీకు ఎన్నడూ రాని అవకాశం. ఇది మీ కలలన్నింటినీ నిజం చేసే శక్తి. మరియు ఈ శక్తి ఒక్క నిమిషంలో మీ జీవితంలోకి ప్రవేశించబోతోంది. నేను మీతో చాలా గంభీరంగా మాట్లాడుతున్నాను. నా హృదయం నుండి మాట్లాడుతున్నాను. ఎందుకంటే కుంభరాశివారికి ఇప్పుడు వస్తున్న కాలం సాధారణ కాలం కాదు. ఇది 150 సంవత్సరాల తర్వాత వస్తున్న దివ్యకాలం. ఇది మీ పూర్వ జన్మ పుణ్యం. ఇది మీ తపస్సు ఫలితం. ఇది మీ కర్మ బలం. మీరు ఇప్పుడు వినబోయే ప్రతి మాట చాలా శక్తివంతమైనది. ప్రతి వాక్యం మీ భవిష్యత్తును తెలియజేస్తుంది. ప్రతి అక్షరం మీ జీవితంలో మార్పు తెస్తుంది. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి. ప్రతి మాట శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇది మీ జీవితంలో ఒక మలుపు తిరిగే క్షణం. ఖగోళంలో ఇప్పుడు జరుగుతున్న మార్పులు సాధారణమైనవి కావు. గ్రహాలు మీ అనుకూలంగా కదులుతున్నాయి. నక్షత్రాలు మీ రక్షణకు వస్తున్నాయి. దివ్యశక్తులు మీ వైపు చూస్తున్నాయి. మరియు ఈ క్షణం నుండి మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. గురుడు ఇప్పుడు మీకు అనుకూల స్థానంలో సంచరిస్తున్నారు. శని భగవానుడు మీకు గొప్ప శక్తిని ఇస్తున్నారు. రాహుకేతువులు మీ జీవితంలో అదృష్టాన్ని తీసుకొస్తున్నారు. బుధుడు మీ బుద్ధిని పెంచుతున్నారు. శుక్రుడు మీ సౌందర్యాన్ని పెంచుతున్నారు. మంగళుడు మీ ధైర్యాన్ని ఇస్తున్నారు. సూర్యుడు మీ ప్రకాశాన్ని పెంచుతున్నారు. చంద్రుడు మీ మనస్సుకు శాంతి ఇస్తున్నారు. ఇంత శక్తివంతమైన గ్రహయోగం చాలా అరుదు. ఇది వందల సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మరియు ఈ యోగం ఇప్పుడు మీకు వచ్చింది. ఇది మీ అదృష్టం. ఇది మీ భాగ్యం. ఇది మీ విధి. అడుత్త 15 రోజుల్లో మీ జీవితంలో 3 పెద్ద మార్పులు జరగబోతున్నాయి. మొదటి మార్పు మీ ఆలోచనల్లో వస్తుంది. రెండవ మార్పు మీ పనిలో వస్తుంది. మూడవ మార్పు మీ సంబంధాల్లో వస్తుంది. ఈ 3 మార్పులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మీరు ఇప్పటివరకు ఏ విధంగా ఆలోచించారో, ఏ విధంగా జీవించారో, ఏ విధంగా పనిచేశారో అదంతా మారబోతోంది. ఎందుకంటే మీ లోపల ఒక కొత్త శక్తి పుడుతోంది. ఒక కొత్త స్ఫూర్తి వస్తోంది. ఒక కొత్త దిశ కనపడుతోంది. కుంభరాశివారు సాధారణంగా చాలా తెలివైనవారు. చాలా సృజనాత్మకంగా ఆలోచించేవారు. చాలా విప్లవాత్మక ఆలోచనలు కలవారు. మీరు ప్రపంచాన్ని మార్చగల శక్తి కలవారు. మీరు కొత్త దారులు చూపగల సామర్థ్యం కలవారు. మీరు అసాధ్యాన్ని సాధ్యం చేసే ధైర్యం కలవారు. మరియు ఇప్పుడు వస్తున్న కాలంలో మీ ఈ శక్తి పూర్తిగా బయటకు వస్తుంది. మీలోని మేధస్సు ప్రపంచానికి కనపడుతుంది. మీ సృజనాత్మకత అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మీ ఆలోచనలు విప్లవాన్ని సృష్టిస్తాయి. ఇది 100% నమ్మదగిన జ్యోతిష్య సత్యం. ఇది కేవలం ఊహ కాదు. కేవలం అంచనా కాదు. ఇది గ్రహశాస్త్రం ప్రకారం ఖచ్చితంగా జరగబోయే సత్యం. ఇది మీ జీవితంలో తప్పనిసరిగా జరిగే సంఘటన. గురుడు మీ ధనస్థానంలో సంచరిస్తున్నప్పుడు మీకు ఆర్థిక లాభాలు వస్తాయి. శని మీ కర్మస్థానంలో ఉన్నప్పుడు మీ కష్టాలన్నీ ఫలితాలుగా మారుతాయి. రాహుకేతువులు మీ అనుకూల స్థానాల్లో ఉన్నప్పుడు మీకు అనూహ్య అవకాశాలు వస్తాయి. బుధుడు మీ బుద్ధి స్థానంలో బలంగా ఉన్నప్పుడు మీ తెలివితేటలు రెట్టింపు అవుతాయి. ఇప్పుడు ఈ అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. అందుకే ఇది మీకు బంగారు కాలం. ఇది మీకు వజ్రయుగం. ఇది మీకు దివ్య సమయం. అడుత్త 30 రోజుల్లో మీ జీవితంలో చాలా పెద్ద పరివర్తన జరగబోతోంది. ఈ పరివర్తన 3 దశల్లో వస్తుంది. మొదటి దశ ఇప్పటికే మొదలైంది. రెండవ దశ త్వరలో మొదలవుతుంది. మూడవ దశ చాలా శక్తివంతంగా ఉంటుంది. మొదటి దశలో మీకు కొత్త ఆలోచనలు వస్తాయి. మీ మనస్సులో కొత్త కలలు పుడతాయి. మీ హృదయంలో కొత్త కోరికలు మొలకెత్తుతాయి. ఇది ఒక విత్తన దశ.
ఇది మీ భవిష్యత్తుకు పునాది వేసే దశ. రెండవ దశలో మీరు చర్య తీసుకుంటారు. మీ ఆలోచనలను అమలు చేస్తారు. మీ కలలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తారు. ఇది ఒక పెరుగుదల దశ. ఇది మీ ప్రయత్నాలు ఫలాలుగా మారే దశ. మూడవ దశలో మీకు విజయం వస్తుంది. మీ కష్టాలన్నీ విజయాలుగా మారుతాయి. మీ ప్రయత్నాలన్నీ అద్భుతమైన ఫలితాలుగా మారుతాయి. ఇది ఒక పంట కోత దశ. ఇది మీ జీవితంలో సంబరం చేసుకునే దశ. ఇప్పుడు మీ వృత్తి గురించి మాట్లాడుకుందాం. మీరు ఏ రంగంలో పని చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, அடுத்த 15 రోజుల్లో మీకు ఒక పెద్ద అవకాశం వస్తుంది. ఈ అవకాశం మీరు ఎన్నడూ ఊహించనిది. ఈ అవకాశం మీ కెరీర్ను పూర్తిగా మార్చేది. మీరు ఉద్యోగంలో ఉంటే మీకు ప్రమోషన్ వస్తుంది. మీ జీతం పెరుగుతుంది. మీ బాధ్యతలు పెరుగుతాయి. మీ గుర్తింపు పెరుగుతుంది. మీ అధికారులు మిమ్మల్ని గమనిస్తారు. మీ శక్తులను అర్థం చేసుకుంటారు. మీకు కొత్త అవకాశాలు ఇస్తారు. మీరు వ్యాపారం చేస్తుంటే మీకు కొత్త ఒప్పందాలు వస్తాయి. కొత్త భాగస్వాములు దొరుకుతారు. కొత్త మార్కెట్లు తెరుచుకుంటాయి. మీ విక్రయాలు పెరుగుతాయి. మీ లాభాలు రెట్టింపు అవుతాయి. మీ వ్యాపారం కొత్త శిఖరాలను అందుకుంటుంది. మీరు ఉద్యోగం కోసం వెతుకుతుంటే మీకు త్వరలో మంచి ఉద్యోగం దొరుకుతుంది. మీ అర్హతకు తగిన ఉద్యోగం వస్తుంది. మీ కలలకు తగిన స్థానం దొరుకుతుంది. మరియు ఈ ఉద్యోగం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. మీరు హడావుడిగా ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే ఈ కాలంలో మీకు చాలా అవకాశాలు వస్తాయి. కానీ అన్నీ మంచివి కావు. కొన్ని మిమ్మల్ని మోసం చేయడానికి వస్తాయి. కొన్ని మిమ్మల్ని దారితప్పించడానికి వస్తాయి. కాబట్టి ఏ అవకాశాన్ని అంగీకరించే ముందు బాగా ఆలోచించండి. మీ అంతరంగం ఏమి చెబుతుందో వినండి. మీ మనస్సు ఏమి చెబుతుందో గమనించండి. ఎందుకంటే మీ అంతర్దృష్టి మిమ్మల్ని ఎన్నడూ తప్పుదారి పట్టించదు. మీ అంతరాత్మ మిమ్మల్ని ఎల్లప్పుడూ సరైన దారిలో నడిపిస్తుంది. గురుడు మీ కర్మస్థానంలో ఉన్నప్పుడు మీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సరైనదిగా మారుతుంది. మీరు వేసే ప్రతి అడుగు మిమ్మల్ని లక్ష్యానికి దగ్గరగా తీసుకెళుతుంది. కాబట్టి భయపడకండి. సందేహించకండి. ధైర్యంగా ముందుకు సాగండి. మీ ఆలోచనలు ఇప్పుడు చాలా శక్తివంతంగా ఉన్నాయి. మీ సృజనాత్మకత ఇప్పుడు గరిష్ట స్థాయిలో ఉంది. మీ తెలివితేటలు ఇప్పుడు పదునుగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని వినియోగించుకోండి. మీలోని మేధస్సును బయటకు తీసుకురండి. మీ ఆలోచనలను ప్రపంచానికి చూపించండి. அடுத்த 30 రోజుల్లో మీకు ఒక కొత్త ప్రాజెక్ట్ దొరుకుతుంది. ఈ ప్రాజెక్ట్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ మీకు పేరు, ప్రతిష్టలు తెస్తుంది. ఈ ప్రాజెక్ట్ మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని చేజార్చుకోకండి. దీన్ని గట్టిగా పట్టుకోండి. దీనికోసం పూర్తిగా పాటుపడండి. మీరు ఏ రంగంలో ఉన్నా, సాంకేతిక రంగంలో ఉన్నా, వ్యాపార రంగంలో ఉన్నా, కళాత్మక రంగంలో ఉన్నా, విద్యా రంగంలో ఉన్నా, ఆరోగ్య రంగంలో ఉన్నా, మీకు ఈ కాలంలో గొప్ప విజయం వస్తుంది. మీ పని అందరినీ ఆకట్టుకుంటుంది. మీ నైపుణ్యం అంగీకరించబడుతుంది. మీ ప్రతిభ గుర్తించబడుతుంది. కాని ఈ విజయం సులభంగా రాదు. మీరు కష్టపడాలి. మీరు శ్రమించాలి. మీరు అంకితభావంతో పనిచేయాలి. ఎందుకంటే శని భగవానుడు మీకు విజయాన్ని ఇస్తున్నారు. కాని శని పరీక్షించకుండా ఏదీ ఇవ్వరు. శని మిమ్మల్ని కష్టపెట్టి తర్వాతే బహుమతి ఇస్తారు. కాబట్టి కష్టాలకు భయపడకండి. సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం చూపించండి. అడ్డంకులను అధిగమించే శక్తిని చూపించండి. ఎందుకంటే ప్రతి కష్టం మిమ్మల్ని బలంగా చేస్తుంది. ప్రతి సవాలు మిమ్మల్ని పదునుగా చేస్తుంది. ప్రతి అడ్డంకి మిమ్మల్ని మరింత సమర్థవంతంగా చేస్తుంది. మీ ఆర్థిక స్థితి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.
அடுத்த 15 రోజుల్లో మీకు ఆర్థిక లాభాలు వస్తాయి. మీకు అనూహ్య మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. మీకు ఊహించని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. మీకు ఊహించని మూలాల నుండి సంపద వస్తుంది. గురుడు మీ ధనస్థానంలో కదులుతున్నప్పుడు మీకు ధనం వర్షంలా కురుస్తుంది. మీ దగ్గర డబ్బు నిలుస్తుంది. మీ ఖర్చులు తగ్గుతాయి. మీ ఆదాయం పెరుగుతుంది. మీ పొదుపు పెరుగుతుంది. మీ సంపద పెరుగుతుంది. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. డబ్బు రావడం ఒక విషయం, డబ్బు నిలబెట్టుకోవడం మరో విషయం. కాబట్టి డబ్బు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఖర్చు చేయండి. అనవసరమైన ఖర్చులు చేయకండి. దుబారా చేయకండి. మీ డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టండి. அடுத்த 30 రోజుల్లో మీకు ఒక పెద్ద ఆర్థిక అవకాశం వస్తుంది. ఇది ఒక పెట్టుబడి అవకాశం కావచ్చు. ఇది ఒక వ్యాపార అవకాశం కావచ్చు. ఇది ఒక ఉద్యోగ అవకాశం కావచ్చు. కానీ ఇది మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చేస్తుంది. శుక్రుడు మీ లాభస్థానంలో ఉన్నప్పుడు మీకు భౌతిక సుఖాలు వస్తాయి. మీకు విలాసవంతమైన జీవితం లభిస్తుంది. మీకు అన్ని రకాల సౌకర్యాలు లభిస్తాయి. మీరు సంపన్న జీవితం గడుపుతారు. కానీ డబ్బు మాత్రమే జీవితం కాదు. డబ్బు మాత్రమే విజయం కాదు. డబ్బు మాత్రమే సంతోషం కాదు. కాబట్టి డబ్బును సంపాదించండి. కానీ డబ్బు కోసం మీ విలువలను కోల్పోకండి. డబ్బు కోసం మీ సూత్రాలను త్యాగం చేయకండి. డబ్బు కోసం మీ మనస్సాక్షిని అమ్మకండి. ధర్మబద్ధంగా సంపాదించిన డబ్బు మాత్రమే మిమ్మల్ని సంతోషపెడుతుంది. న్యాయంగా సంపాదించిన సంపద మాత్రమే మిమ్మల్ని శాంతిని ఇస్తుంది. నిజాయితీగా సంపాదించిన ధనం మాత్రమే మీ కుటుంబానికి మేలు చేస్తుంది. ఇప్పుడు మీ ప్రేమ జీవితం గురించి మాట్లాడుకుందాం. அடுத்த 15 రోజుల్లో మీ హృదయంలో కొత్త భావాలు మొలకెత్తుతాయి. మీ మనస్సులో కొత్త కలలు పుడతాయి. మీ జీవితంలో ప్రేమ పువ్వులు వికసిస్తాయి. మీరు అవివాహితులైతే మీకు త్వరలో మీ జీవిత భాగస్వామి కలుస్తారు. మీకోసం వెతుకుతున్న వ్యక్తి త్వరలో మీ జీవితంలోకి వస్తారు. మీ హృదయాన్ని గెలుచుకునే వ్యక్తి త్వరలో మీ ముందు కనిపిస్తారు. ఈ కలయిక దివ్యంగా ఉంటుంది. ఈ సంబంధం అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. శుక్రుడు మీ ప్రేమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మీకు రొమాంటిక్ అనుభవాలు వస్తాయి. మీ జీవితంలో ప్రేమ పరిమళం వ్యాపిస్తుంది. మీ హృదయంలో ఆనందం నిండుతుంది. మీ కళ్లల్లో ఆశలు కనిపిస్తాయి. మీ ముఖంలో చిరునవ్వు వికసిస్తుంది. కాని ప్రేమలో జాగ్రత్తగా ఉండాలి. హడావుడిగా నిర్ణయాలు తీసుకోకూడదు. భావోద్వేగంతో చర్యలు తీసుకోకూడదు. ఎందుకంటే ప్రేమ అందమైనది. కాని ప్రేమ సున్నితమైనది కూడా. ప్రేమ శక్తివంతమైనది. కాని ప్రేమ పెళుసైనది కూడా. కాబట్టి మీరు ఎవరినైనా ప్రేమిస్తే వారి గురించి బాగా తెలుసుకోండి. వారి కుటుంబం గురించి తెలుసుకోండి. వారి విలువలు గురించి తెలుసుకోండి. వారి లక్ష్యాలు గురించి తెలుసుకోండి. ఎందుకంటే ప్రేమ మాత్రమే సరిపోదు. అవగాహన అవసరం. విశ్వాసం అవసరం. గౌరవం అవసరం. మీరు ఇప్పటికే ప్రేమలో ఉంటే మీ సంబంధం మరింత బలపడుతుంది. మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలితో మీ అనుబంధం మరింత లోతు కావడం జరుగుతుంది. మీరిద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది. మీరిద్దరి మధ్య విశ్వాసం బలపడుతుంది. మీరిద్దరి మధ్య ప్రేమ అభిమానాలు పెరుగుతాయి. அடுத்த 30 రోజుల్లో మీ ప్రేమ జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమయం వస్తుంది. ఇది వివాహం గురించి కావచ్చు. ఇది నిశ్చితార్థం గురించి కావచ్చు. ఇది భవిష్యత్తు ప్రణాళికల గురించి కావచ్చు. కానీ ఈ నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. చంద్రుడు మీ మనస్థితిని ప్రభావితం చేస్తున్నప్పుడు మీ భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. మీ హృదయం మరింత సున్నితంగా ఉంటుంది. మీ ప్రేమ మరింత లోతుగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ హృదయం నుండి తీసుకోండి. మీ మనస్సు మాత్రమే కాదు, మీ హృదయం కూడా వినండి. కాని రాహుకేతువులు కూడా మీ ప్రేమ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి కొన్ని సమయాల్లో గందరగోళం ఉండవచ్చు.
కొన్ని సమయాల్లో అనుమానాలు రావచ్చు. కొన్ని సమయాల్లో సందేహాలు రావచ్చు. కానీ ఈ సమయాల్లో ధైర్యం కోల్పోకండి. నమ్మకం కోల్పోకండి. ఓపిక కోల్పోకండి. మీ భాగస్వామితో స్పష్టంగా మాట్లాడండి. మీ మనస్సులోని విషయాలను బయటికి చెప్పండి. మీ హృదయంలోని భావాలను వెల్లడించండి. ఎందుకంటే కమ్యూనికేషన్ అన్ని సమస్యలకు పరిష్కారం. సంభాషణ అన్ని గందరగోళాలకు ముగింపు. మాటలు అన్ని అనుమానాలకు సమాధానం. మీ కుటుంబ జీవితం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. அடுத்த 15 రోజుల్లో మీ కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. మీ ఇంట్లో సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి. మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. మీ ఇంటిలో సమాధానం నెలకొంటుంది. గురుడు మీ కుటుంబ స్థానాన్ని ఆశీర్వదిస్తున్నప్పుడు మీ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. మీ తల్లిదండ్రులకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ సోదరులకు అభివృద్ధి కలుగుతుంది. మీ పిల్లలకు విజయం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామికి సంతోషం కలుగుతుంది. మీరు వివాహితులైతే మీ వైవాహిక జీవితంలో మరింత ఆనందం వస్తుంది. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. మీరిద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది. మీరిద్దరి మధ్య ప్రేమలోతు కావుతుంది. మీ ఇళ్లల్లో సంతోషం నిండుతుంది. அடுத்த 30 రోజుల్లో మీ కుటుంబంలో ఒక శుభవార్త వస్తుంది. ఇది వివాహ ప్రతిపాదన కావచ్చు. ఇది గర్భవార్త కావచ్చు. ఇది కొత్త ఇల్లు కావచ్చు. ఇది కొత్త వాహనం కావచ్చు. కానీ ఇది మీ కుటుంబానికి గొప్ప సంతోషాన్ని తెస్తుంది. శని మీ పితృస్థానంలో ఉన్నప్పుడు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. వారికి సకాలంలో మందులు ఇవ్వాలి. వారిని సక్రమంగా వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలి. ఎందుకంటే ముసలితనంలో ఆరోగ్యం చాలా ముఖ్యం. మీ పిల్లలకు విద్యాబుద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారి చదువులో మీరు ఆసక్తి చూపించాలి. వారి కష్టాల్లో మీరు సహాయం చేయాలి. వారి విజయాల్లో మీరు భాగస్వాములు కావాలి. ఎందుకంటే పిల్లల విద్య వారి భవిష్యత్తు. బుధుడు మీ సంతాన స్థానంలో ఉన్నప్పుడు మీ పిల్లలు చదువులో రాణిస్తారు. వారు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వారి తెలివితేటలు ప్రదర్శితమవుతాయి. వారి ప్రతిభ గుర్తించబడుతుంది. మీ ఆరోగ్యం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. அடுத்த 15 రోజుల్లో మీ శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఆధ్యాత్మిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ మొత్తం శరీరంలో కొత్త శక్తి నిండుతుంది. కొత్త ఉత్సాహం నిండుతుంది. కొత్త స్ఫూర్తి నిండుతుంది. సూర్యుడు మీ ఆరోగ్య స్థానంలో బలంగా ఉన్నప్పుడు మీ శరీరం తేజోమయంగా ఉంటుంది. మీకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీకు శారీరక బలం పెరుగుతుంది. మీకు మానసిక స్థిరత్వం పెరుగుతుంది. మీరు ఏ రకమైన వ్యాధులనైనా ఎదుర్కొనే సామర్థ్యం కలవారుగా మారుతారు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని చిన్నచూపు చూడకూడదు. నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకుండా సంపద ఏమీ ప్రయోజనం లేదు. ఆరోగ్యం లేకుండా విజయం ఏమీ అర్థం లేదు. ఆరోగ్యం లేకుండా జీవితం ఏమీ విలువలేదు. కాబట్టి మీ ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండండి. పోషకాహారం తీసుకోండి. జంక్ ఫుడ్ తగ్గించండి. నియమిత వ్యాయామం చేయండి. తగినంత నిద్ర తీసుకోండి. తగినంత నీరు త్రాగండి. మీ శరీరానికి అవసరమైన శ్రద్ధ ఇవ్వండి. చంద్రుడు మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తున్నప్పుడు కొన్ని సమయాల్లో మీకు ఒత్తిడి అనిపించవచ్చు. ఆందోళన కలగవచ్చు. ఆలోచనలు ఎక్కువగా రావచ్చు. నిద్ర పట్టకపోవచ్చు. కానీ ఇది తాత్కాలికమైనది. ఇది గడిచిపోతుంది. ఈ సమయాల్లో మీరు ధ్యానం చేయండి. యోగా చేయండి. ప్రాణాయామం చేయండి. ప్రకృతితో సమయం గడపండి. మీకు ఇష్టమైన పనులు చేయండి. మీకు మనశ్శాంతి కలిగించే పనులు చేయండి. మీ మనస్సుకు విశ్రాంతి ఇవ్వండి. మంగళుడు మీ జీవన శక్తిని ప్రభావితం చేస్తున్నప్పుడు
కొన్ని సమయాల్లో మీకు కోపం ఎక్కువ రావచ్చు. చిరాకు అనిపించవచ్చు. అసహనం కలగవచ్చు. కాని ఈ భావాలను నియంత్రించండి. ఈ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే కోపం మీకు హాని చేస్తుంది. కోపం మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కోపం మీ సంబంధాలను నాశనం చేస్తుంది. అడుత్త 30 రోజుల్లో మీకు కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాని అవి పెద్దవి కావు. అవి తాత్కాలికమైనవి. సరైన చికిత్సతో త్వరగా నయమవుతాయి. కాని వాటిని నిర్లక్ష్యం చేయకండి. సకాలంలో వైద్యుడిని సంప్రదించండి. సరైన మందులు తీసుకోండి. మీ విద్య గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరు విద్యార్థులైతే అడుత్త 15 రోజుల్లో మీ చదువులో మంచి ప్రగతి ఉంటుంది. మీ పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. మీ ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి. మీ ప్రయత్నాలు గుర్తించబడతాయి. బుధుడు మీ విద్యాస్థానంలో బలంగా ఉన్నప్పుడు మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీ అవగాహన శక్తి పెరుగుతుంది. మీ విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది. మీరు త్వరగా నేర్చుకుంటారు. మీరు సులభంగా అర్థం చేసుకుంటారు. మీరు ప్రభావంగా గుర్తుంచుకుంటారు. కాని చదువు మాత్రమే విద్య కాదు. పరీక్షలు మాత్రమే విద్య కాదు. మార్కులు మాత్రమే విద్య కాదు. నిజమైన విద్య అంటే జ్ఞానం, అవగాహన, వివేకం. కాబట్టి మీరు ఏది చదివినా దాన్ని అర్థం చేసుకోండి. ఏది నేర్చుకున్నా దాన్ని ఆచరించండి. ఏది తెలుసుకున్నా దాన్ని పంచుకోండి. గురుడు మీ జ్ఞాన స్థానంలో ఉన్నప్పుడు మీకు ఉన్నత విద్య అవకాశాలు వస్తాయి. మీకు స్కాలర్షిప్లు లభిస్తాయి. మీకు పరిశోధన అవకాశాలు వస్తాయి. మీకు విదేశాల్లో చదువుకునే అవకాశాలు వస్తాయి. మీరు ఏ రంగంలో చదవాలనుకున్నా మంచి అవకాశాలు లభిస్తాయి. అడుత్త 30 రోజుల్లో మీకు కొత్త కోర్సు అవకాశం రావచ్చు. కొత్త విద్యా సంస్థలో ప్రవేశం లభించవచ్చు. కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం రావచ్చు. కాని ఏదైనా చేసే ముందు బాగా ఆలోచించండి. మీ ఆసక్తులను పరిగణనలోకి తీసుకోండి. మీ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకోండి. విదేశ అవకాశాల గురించి మాట్లాడుకుందాం. అడుత్త 15 రోజుల్లో మీకు విదేశాల్లో చదువుకునే అవకాశం రావచ్చు. విదేశాల్లో పనిచేసే అవకాశం రావచ్చు. విదేశాల్లో స్థిరపడే అవకాశం రావచ్చు. ఈ అవకాశాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. రాహు మీ విదేశ స్థానంలో ఉన్నప్పుడు మీకు విదేశీ సంబంధాలు పెరుగుతాయి. విదేశీ వ్యాపార అవకాశాలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు జరుగుతాయి. విదేశీ సంస్కృతులను తెలుసుకునే అవకాశం లభిస్తుంది. విదేశీ భాషలు నేర్చుకునే అవకాశం వస్తుంది. కాని విదేశాలు అంటే కేవలం అవకాశాలు మాత్రమే కాదు. సవాళ్లు కూడా ఉంటాయి. కష్టాలు కూడా ఉంటాయి. ఒంటరితనం కూడా ఉంటుంది. కాబట్టి విదేశాలకు వెళ్లే ముందు బాగా ఆలోచించండి. మీ కుటుంబాన్ని పరిగణనలోకి తీసుకోండి. మీ బాధ్యతలను గుర్తుంచుకోండి. అడుత్త 30 రోజుల్లో మీకు విదేశీ వీసా లభించవచ్చు. విదేశీ ఉద్యోగ ఆఫర్ రావచ్చు. విదేశీ విశ్వవిద్యాలయం నుండి అడ్మిషన్ లభించవచ్చు. కాని ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని అంశాలను పరిశీలించండి. అన్ని అవకాశాలను అన్వేషించండి. అన్ని వివరాలను తెలుసుకోండి. ఇప్పుడు 3 ముఖ్యమైన నాటకీయ సంఘటనల గురించి మాట్లాడుకుందాం. ఈ సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ సంఘటనలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ సంఘటనలు మీ విధిని రూపొందిస్తాయి. మొదటి సంఘటన అడుత్త 10 రోజుల్లో జరగబోతోంది. ఇది మీ వృత్తి జీవితంలో ఒక అద్భుతమైన మలుపు తిరగడం. మీకు ఊహించని ప్రతిపాదన వస్తుంది. ఇది ఒక పెద్ద కంపెనీ నుండి కావచ్చు. ఇది ఒక ప్రముఖ వ్యక్తి నుండి కావచ్చు. ఇది ఒక విదేశీ సంస్థ నుండి కావచ్చు. కాని ఈ ప్రతిపాదన మీ కెరీర్ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. ఈ అవకాశం మీ ముందు వచ్చినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇది మీరు ఎన్నడూ ఊహించనిది. ఇది మీరు ఎన్నడూ ఆశించనిది. ఇది మీరు ఎన్నడూ కోరుకోనిది కూడా కావచ్చు. కాని ఇది మీకు సరైనది. ఇది మీ భవిష్యత్తుకు మంచిది. ఇది మీ అభివృద్ధికి అవసరమైనది.
గురుడు మీ కర్మస్థానంలో త్రికోణంలో ఉన్నప్పుడు మీకు ఇలాంటి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. ఇవి దైవ కృప వల్ల వస్తాయి. ఇవి మీ పూర్వ పుణ్యాల వల్ల వస్తాయి. ఇవి మీ కష్ట శ్రమల వల్ల వస్తాయి. కానీ ఇవి ఖచ్చితంగా వస్తాయి. ఇవి తప్పకుండా వస్తాయి. ఇవి 100% వస్తాయి. కానీ ఈ అవకాశాన్ని పొందడానికి మీరు సిద్ధంగా ఉండాలి. మీ నైపుణ్యాలను పదునుగా ఉంచాలి. మీ జ్ఞానాన్ని నవీకరించాలి. మీ ప్రతిభను ప్రదర్శించాలి. ఎందుకంటే అవకాశం తలుపు తట్టినప్పుడు మీరు తలుపు తెరవడానికి సిద్ధంగా ఉండాలి. లేకపోతే అవకాశం వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పటి నుండి మీరు మీ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోండి. మీ జ్ఞానాన్ని పెంచుకోండి. కొత్త విషయాలు నేర్చుకోండి. కొత్త సాంకేతికతలు తెలుసుకోండి. కొత్త పద్ధతులు అర్థం చేసుకోండి. ఎందుకంటే సిద్ధత సగం విజయం. రెండవ సంఘటన అడుత్త 15 నుండి 20 రోజుల మధ్య జరగబోతోంది. ఇది మీ వ్యక్తిగత జీవితంలో ఒక అద్భుతమైన మార్పు. మీకు ఒక ప్రత్యేక వ్యక్తి కలుస్తారు. ఈ వ్యక్తి మీ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఈ వ్యక్తి మీ ఆలోచనలను మార్చేస్తారు. ఈ వ్యక్తి మీ దృష్టిని మార్చేస్తారు. ఈ వ్యక్తి మీ జీవితాన్ని మార్చేస్తారు. ఈ వ్యక్తి మీ గురువు కావచ్చు. మీ మార్గదర్శి కావచ్చు. మీ స్నేహితుడు కావచ్చు. మీ జీవిత భాగస్వామి కావచ్చు. కానీ ఈ వ్యక్తి మీకు కొత్త దిశ చూపిస్తారు. కొత్త మార్గం చూపిస్తారు. కొత్త లక్ష్యం చూపిస్తారు. శుక్రుడు మీ సంబంధ స్థానంలో బలంగా ఉన్నప్పుడు మీ జీవితంలో ప్రత్యేక వ్యక్తులు ప్రవేశిస్తారు. ఈ వ్యక్తులు మీకు మంచి చేస్తారు. మీకు సహాయం చేస్తారు. మీకు మార్గదర్శకత్వం చేస్తారు. మీ జీవితాన్ని మెరుగుపరుస్తారు. కాని ప్రతి వ్యక్తి మంచివారు కాదు. కొందరు మోసగాళ్లు కావచ్చు. కొందరు స్వార్థపరులు కావచ్చు. కొందరు అవకాశవాదులు కావచ్చు. కాబట్టి మీరు ఎవరితోనైనా సంబంధం పెట్టుకునే ముందు వారి గురించి బాగా తెలుసుకోండి. వారి ఉద్దేశాలను అర్థం చేసుకోండి. వారి నిజస్వరూపాన్ని గుర్తించండి. మీ అంతర్దృష్టి మిమ్మల్ని ఎన్నడూ మోసం చేయదు. మీ అంతరాత్మ మిమ్మల్ని ఎల్లప్పుడూ సరైన దారి చూపిస్తుంది. మీ మనస్సాక్షి మిమ్మల్ని ఎప్పుడూ హెచ్చరిస్తుంది. కాబట్టి మీ లోపటి స్వరాన్ని వినండి. మీ హృదయ స్పందనలను గమనించండి. మీ మనోభావాలను గౌరవించండి. మూడవ సంఘటన అడుత్త 20 నుండి 30 రోజుల మధ్య జరగబోతోంది. ఇది మీ ఆర్థిక జీవితంలో ఒక అపూర్వమైన మార్పు. మీకు అనూహ్య మార్గం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది. ఇది వారసత్వం కావచ్చు. ఇది లాటరీ కావచ్చు. ఇది పెట్టుబడి రాబడి కావచ్చు. ఇది అనూహ్య బహుమతి కావచ్చు. కాని ఇది మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చేస్తుంది. ఈ డబ్బు వచ్చినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇది మీరు ఎన్నడూ ఆశించనిది. ఇది మీరు ఎన్నడూ ఊహించనిది. ఇది మీరు ఎన్నడూ అనుకోనిది. కాని ఇది మీకు వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. తప్పకుండా వస్తుంది. గురుడు మీ ధనస్థానంలో శుభదృష్టి చూస్తున్నప్పుడు మీకు ఇలాంటి అనూహ్య ధనలాభాలు వస్తాయి. ఇవి దైవ అనుగ్రహం వల్ల వస్తాయి. ఇవి మీ భాగ్యం వల్ల వస్తాయి. ఇవి మీ పుణ్యం వల్ల వస్తాయి. కాని ఇవి తప్పకుండా వస్తాయి. ఇవి 100% వస్తాయి. కాని ఈ డబ్బు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తెలివిగా ఖర్చు చేయాలి. దుబారా చేయకూడదు. అనవసరమైన ఖర్చులు చేయకూడదు. ఎందుకంటే డబ్బు సులభంగా వచ్చినప్పుడు సులభంగా పోతుంది కూడా. త్వరగా వచ్చినప్పుడు త్వరగా అయిపోతుంది కూడా. కాబట్టి ఈ డబ్బులో కొంత భాగాన్ని మీ భవిష్యత్తు కోసం పొదుపు చేయండి. కొంత భాగాన్ని మంచి పెట్టుబడులలో వేయండి. కొంత భాగాన్ని దాన ధర్మాలకు ఉపయోగించండి. కొంత భాగాన్ని మీ కుటుంబ అవసరాలకు ఉపయోగించండి. తెలివిగా నిర్వహించండి. ఈ 3 సంఘటనలు కలిసి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మొదటి సంఘటన మీ కెరీర్ను మార్చేస్తుంది. రెండవ సంఘటన మీ వ్యక్తిగత జీవితాన్ని మార్చేస్తుంది. మూడవ సంఘటన మీ ఆర్థిక స్థితిని మార్చేస్తుంది. ఈ 3 కలిసి మీ మొత్తం జీవితాన్ని మార్చేస్తాయి. ఇప్పుడు మీ ఆధ్యాత్మిక జీవితం మరియు పరిహారాల గురించి మాట్లాడుకుందాం.
అడుత్త 15 రోజుల్లో మీకు ఆధ్యాత్మిక మేల్కొలుపు కలుగుతుంది. మీలో దైవశక్తి పెరుగుతుంది. మీ ఆధ్యాత్మిక అవగాహన లోతు కావుతుంది. మీ దైవ సంబంధం బలపడుతుంది. కేతువు మీ మోక్షస్థానంలో ఉన్నప్పుడు మీకు ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. మీకు దైవ అనుభవాలు కలుగుతాయి. మీకు ఆధ్యాత్మిక సిద్ధులు లభిస్తాయి. మీరు ఉన్నత చైతన్య స్థాయిని చేరుకుంటారు. మీ ఆత్మశుద్ధి పొందుతుంది. కాని ఆధ్యాత్మికత అంటే కేవలం పూజా పాకలు కాదు. మంత్రాలు జపించడం కాదు. ఆలయాలకు వెళ్లడం కాదు. నిజమైన ఆధ్యాత్మికత అంటే మీలోపల ఉన్న దైవాన్ని గుర్తించడం, మీ ఆత్మశక్తిని అర్థం చేసుకోవడం, మీ నిజ స్వరూపాన్ని తెలుసుకోవడం. కాబట్టి ప్రతిరోజు కొంత సమయం ధ్యానానికి కేటాయించండి. మీ మనస్సును శాంతపరచండి. మీ ఆలోచనలను స్థిరపరచండి. మీ శ్వాసను నియంత్రించండి. మీ చైతన్యాన్ని లోపలికి మళ్లించండి. మీ ఆత్మతో సంభాషించండి. సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారం చేయండి. ఇది మీ శరీరానికి శక్తి ఇస్తుంది. మీ మనస్సుకు శాంతి ఇస్తుంది. మీ ఆత్మకు ప్రకాశం ఇస్తుంది. సూర్యుడు మీ జీవిత ప్రాణశక్తి. సూర్యుడు మీ ఆత్మ తేజస్సు. సూర్యుడు మీ దివ్య ప్రకాశం. ప్రతిరోజు గాయత్రీ మంత్రం జపించండి. ఈ మంత్రం మీ బుద్ధిని పదునుగా చేస్తుంది. మీ జ్ఞానాన్ని పెంచుతుంది. మీ తేజస్సును పెంచుతుంది. ఈ మంత్రం సర్వశక్తివంతమైన మంత్రం. ఈ మంత్రం సర్వరోగ నివారణ మంత్రం. ఈ మంత్రం సర్వసిద్ధి ప్రదాయక మంత్రం. ప్రతి గురువారం శ్రీ సత్యనారాయణ వ్రతం చేయండి. ఇది మీ కోరికలను నెరవేరుస్తుంది. మీ కష్టాలను తొలగిస్తుంది. మీ జీవితంలో శుభకార్యాలు జరిగేట్లు చేస్తుంది. భగవాన్ సత్యనారాయణుడు మీ రక్షకుడు, మీ పోషకుడు, మీ కోర్కెలను నెరవేర్చే దేవుడు. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఇది మీకు శక్తిని ఇస్తుంది. మీకు ధైర్యాన్ని ఇస్తుంది. మీకు విజయాన్ని ఇస్తుంది. హనుమాన్ జీ మీ బలం, మీ ధైర్యం, మీ రక్షణ. హనుమాన్ జీ శని దోషాలను తొలగిస్తారు. రాహుకేతు దోషాలను పోగొట్టేస్తారు. అడుత్త 30 రోజుల్లో ప్రతి మంగళవారం హనుమాన్ మందిరానికి వెళ్ళండి. అక్కడ దీపం వెలిగించండి. ప్రసాదం అర్పించండి. వదపప్పు సింధూరం అర్పించండి. హనుమాన్ జీ మీ అన్ని అడ్డంకులను తొలగిస్తారు. మీ అన్ని శత్రువులను దూరం చేస్తారు. మీ అన్ని భయాలను పోగొట్టేస్తారు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి. ఆమె మీకు సంపదను ఇస్తుంది. సౌభాగ్యాన్ని ఇస్తుంది. ఐశ్వర్యాన్ని ఇస్తుంది. తెల్ల పువ్వులతో పూజించండి. పసుపు కుంకుమతో పూజించండి. తేనెతో నైవేద్యం పెట్టండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆశీస్సులు నిండుతాయి. మీ కుటుంబంలో సంపద నిలుస్తుంది. దాన ధర్మాలు చేయండి. పేదలకు సహాయం చేయండి. అన్నదానం చేయండి. వస్త్రదానం చేయండి. విద్యాదానం చేయండి. ఎందుకంటే దానం చేస్తే దైవం ప్రసన్నం అవుతుంది. దానం చేస్తే మీ పాపాలు తొలగిపోతాయి. దానం చేస్తే మీ పుణ్యం పెరుగుతుంది. ప్రతి అమావాస్య రోజు పితృ తర్పణం చేయండి. మీ పూర్వీకుల ఆత్మలకు శాంతి కలుగుతుంది. వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. వారి రక్షణ మీకు ఉంటుంది. పితృదోషముంటే అది తొలగిపోతుంది. పితృరుణముంటే అది తీరిపోతుంది. ప్రతి పౌర్ణమి రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. ఇది మీ అన్ని దోషాలను తొలగిస్తుంది. మీ అన్ని పాపాలను పోగొట్టేస్తుంది. మీ జీవితంలో శుభాలు కలుగుతాయి. భగవాన్ విష్ణువు మీ రక్షకుడు, మీ పాలకుడు, మీ శ్రేయస్కరుడు. నీటిని వృధా చేయకండి. ఆహారాన్ని వృధా చేయకండి. విద్యుత్తును వృధా చేయకండి. ప్రకృతిని గౌరవించండి. పర్యావరణాన్ని కాపాడండి. చెట్లను నాటండి. పక్షులకు నీరు పెట్టండి. జంతువులకు ఆహారం పెట్టండి. అబద్ధాలు అనకండి. మోసం చేయకండి.
ద్రోహం చేయకండి. నిజాయితీగా ఉండండి. ధర్మబద్ధంగా జీవించండి. సత్యాన్ని అనుసరించండి. ఎందుకంటే సత్యమే శివం. ధర్మమే జయం. కర్మమే ఫలం. మీ తల్లిదండ్రులను గౌరవించండి. మీ గురువులను గౌరవించండి. పెద్దలను గౌరవించండి. ఎందుకంటే గౌరవం ఇవ్వడం మీ ధర్మం. గౌరవం పొందడం మీ హక్కు. గౌరవంతో జీవించడం మీ గుణం. అడుత్త 15 రోజుల్లో రుద్రాభిషేకం చేయించండి. శివ మందిరానికి వెళ్ళండి. శివలింగానికి పాలతో అభిషేకం చేయండి. బిల్వపత్రాలు అర్పించండి. శివుడు మీ కష్టాలన్నీ హరిస్తారు. మీ దుఃఖాలన్నీ తొలగిస్తారు. మీ జీవితంలో ఆనందం నింపుతారు. ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోయండి. తులసి దేవి మీ ఇంటిని పవిత్రం చేస్తుంది. మీ కుటుంబాన్ని రక్షిస్తుంది. మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తులసి మొక్క మీ ఇంట్లో ఉంటే అన్ని శుభాలు కలుగుతాయి. అన్ని అశుభాలు దూరం అవుతాయి. నీలి వస్త్రాలు ధరించండి. ఎందుకంటే నీలం శని భగవానుడికి ప్రియమైన రంగు. నీలం ధరిస్తే శని దోషం తగ్గుతుంది. శని కోపం తగ్గుతుంది. శని ఆశీస్సులు లభిస్తాయి. గురువారాలు పసుపు రంగు వస్త్రాలు ధరించండి. ఎందుకంటే పసుపు గురుడికి ప్రియమైన రంగు. పసుపు ధరిస్తే గురు కృప లభిస్తుంది. గురు దృష్టి కలుగుతుంది. గురు ఆశీస్సులు వస్తాయి. శుక్రవారాలు తెల్ల లేదా గులాబీ రంగు వస్త్రాలు ధరించండి. ఎందుకంటే ఇవి శుక్రుడికి ప్రియమైన రంగులు. ఈ రంగులు ధరిస్తే శుక్రదోషం తగ్గుతుంది. ప్రేమ జీవితంలో శుభం కలుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం వస్తుంది. రత్నాల గురించి మాట్లాడుకుందాం. మీకు నీలం రత్నం మంచిది. ఇది శని భగవానుని రత్నం. ఇది మీకు శక్తిని ఇస్తుంది. మీకు రక్షణ ఇస్తుంది. కాని రత్నం ధరించే ముందు జ్యోతిష్కులను సంప్రదించండి. సరైన విధానంతో రత్నం ధరించండి. పుఖరాజ రత్నం కూడా మీకు మంచిది. ఇది గురుడి రత్నం. ఇది మీకు జ్ఞానాన్ని ఇస్తుంది. మీకు సంపదను ఇస్తుంది. మీకు సంతోషాన్ని ఇస్తుంది. కాని రత్నం ధరించే ముందు జ్యోతిష్కుల సలహా తీసుకోండి. ప్రియమైన కుంభరాశి వారలారా, మీరు చాలా అదృష్టవంతులు. మీరు చాలా భాగ్యవంతులు. ఎందుకంటే మీకు వస్తున్న కాలం అద్భుతమైన కాలం. విప్లవాత్మక కాలం. మీ జీవితాన్ని పూర్తిగా మార్చే కాలం. అడుత్త 15 నుండి 30 రోజుల్లో మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. మీ కలలు నిజమవ్బోతున్నాయి. మీ ఆశలు నెరవేరబోతున్నాయి. మీ కోరికలు సాకారం కాబోతున్నాయి. కాని దీనికోసం మీరు సిద్ధంగా ఉండాలి. మీరు శ్రమించాలి. మీరు అంకితభావంతో పనిచేయాలి. గ్రహాలు మీకు అవకాశాలు ఇస్తున్నాయి. కాని ఆ అవకాశాలను వినియోగించుకోవడం మీ చేతుల్లో ఉంది. నక్షత్రాలు మీకు మార్గం చూపిస్తున్నాయి. కాని ఆ మార్గంలో నడవడం మీ బాధ్యత. దైవం మీకు శక్తిని ఇస్తుంది. కాని ఆ శక్తిని ఉపయోగించుకోవడం మీ నైపుణ్యం. కాబట్టి భయపడకండి. సందేహించకండి. వెనుకాడకండి. ధైర్యంగా ముందుకు సాగండి. నమ్మకంతో ప్రయత్నించండి. ఆత్మవిశ్వాసంతో పోరాడండి. మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. మీరు ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటారు. మీరు 100% సఫలం అవుతారు. నా హృదయపూర్వక ఆశీర్వాదాలు మీకు. నా ప్రార్థనలు మీకు. నా శుభాకాంక్షలు మీకు. భగవంతుడు మిమ్మల్ని రక్షించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. దైవం మిమ్మల్ని కాపాడాలి. మీ జీవితంలో ఆనందం నిండాలి. సంతోషం నిండాలి. సమృద్ధి నిండాలి. శాంతి నిండాలి. సౌఖ్యం నిండాలి. సంపద నిండాలి. విజయం నిండాలి. వైభవం నిండాలి. మీ కుటుంబంలో సుఖం కలగాలి. సౌభాగ్యం కలగాలి. సంతోషం కలగాలి. మీ పిల్లలు ఉన్నత స్థాయికి చేరాలి. మీ తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి మీతో సంతోషంగా ఉండాలి.
ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను. మీకు మార్గదర్శకత్వం అందించిందని ఆశిస్తున్నాను. మీకు ప్రేరణ ఇచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఆశాకిరణం చూపిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీ స్నేహితులతో పంచుకోండి. మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇతర కుంభరాశి వారికి ఈ సందేశం అందించండి. ఎందుకంటే జ్ఞానం పంచుకోవడం పుణ్యం. శుభవార్త చెప్పడం ధర్మం. ఇతరులకు మార్గం చూపడం మహోన్నతం. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే త్వరలో మరిన్ని అద్భుతమైన వీడియోలు వస్తున్నాయి. మీ రాశి ప్రకారం మరిన్ని అద్భుతమైన జోస్యాలు వస్తున్నాయి. మీ జీవితాన్ని మార్చే మరిన్ని రహస్యాలు వెల్లడి కాబోతున్నాయి. అడుత్త వీడియోలో మీకు మరిన్ని అద్భుత సమాచారం తెలియజేస్తాను. మీ భవిష్యత్తు గురించి మరిన్ని వివరాలు చెబుతాను. మీ జీవిత మార్పు గురించి మరిన్ని రహస్యాలు వెల్లడిస్తాను. ఈ ఆసక్తి కలిగించే ప్రయాణంలో నాతో కలిసి ఉండండి. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మాట్లాడుదాం. మళ్ళీ మీ భవిష్యత్తు గురించి చర్చిద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. సంతోషంగా ఉండండి. విజయవంతంగా ఉండండి. జై శ్రీరామ్. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ సత్య సాయినాథాయ నమః. మీ అందరికీ నా నమస్కారాలు. ధన్యవాదాలు. మీరంతా శుభంకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీ జీవితాల్లో అద్భుతాలు జరగాలని కోరుకుంటున్నాను. మీ కలలన్నీ నిజం కావాలని ఆశిస్తున్నాను.